దాడుల తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతోంది? అసలు ఇప్పుడు సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉన్నాయో చెప్తున్న రక్షణ రంగ విశ్లేషకులు ఉదయ్ భాస్కర్ తో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. పాకిస్తాన్ భూభాగంలో అడుగుపెట్టినటువంటి వాయుసేన అక్కడ ఉన్నటువంటి జైష్ మహమ్మద్ తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అక్కడ ఏం జరిగింది అన్న దాన్ని కూడా కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ కూడా వివరించారు. అయితే పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై భారత ప్రభుత్వం ప్రస్తుతం దాని మీద ఆచి చూసి అడుగులు వేస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనతో చర్చించడానికి రక్షణ రంగ అదేవిధంగా అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఉదయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ని ఏ విధంగా చూస్తారు? ఇవాళ బాలాకోట్ మీద చేసిన ఎయిర్ స్ట్రైక్ నా అభిప్రాయంలో ఇది చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే మనం ఇది హిస్టారికల్గా చూస్తే 1971 బంగ్లాదేశ్ వార్ తర్వాత ఇది ఫస్ట్ టైం ఇలా ఇండియా ఎయిర్ పవర్ యూజ్ చేస్తుంది. అది కూడా పుల్వామా పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత దీన్ని ప్రత్యేకంగా యాంటీ టెర్రర్ కౌంటర్ టెర్రరిజం మోడ్లో యూజ్ చేస్తున్నాం. ఇది చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే ఇంతవరకు ఇండియాలో మనం నిన్న మొన్న మాట్లాడేటప్పుడు కూడా నేను కూడా అదే అభిప్రాయం చాలాసార్లు అన్నాను, దీంతో ఒక విధానమైన ఎస్కలేషన్ రావచ్చని. కానీ మోదీ గారు చాలా ఫర్మ్గా డిసిషన్ తీసుకున్నారు. మనం ఎయిర్ పవర్ని ఇవాళ మన గోఖలే గారు అన్నట్టు ఫారెన్ సెక్రటరీ గారు, ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ అ ప్రియంప్టివ్ మేనర్. అంటే ఈ ఎయిర్ పవర్ ఎందుకు యూజ్ చేసామంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా దేర్ మే బీ అనదర్ టెర్రరిస్ట్ స్ట్రైక్. సో మై రీడింగ్ ఈజ్ దట్ ఇందులో 2 సిగ్నల్స్ ఉన్నాయి. ఒకటి, ఇండియాస్ నేషనల్ రిజాల్వ్, అంటే ఆ డిటర్మినేషన్, మనం వీ విల్ రెస్పాండ్ టు టెర్రర్ అటాక్స్ అని. రెండోది, దాంతోపాటు దెర్ ఇస్ సమ్ రిస్ట్రెయింట్ ఆల్సో. ఎందుకంటే ఇండియా ఇచ్చిన సిగ్నల్ ఏమిటంటే దట్ వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జైష్ మహమ్మద్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా టెర్రర్ ఆర్గనైజేషన్ అన్నారు. మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో వీ విల్ టేక్ వాట్ ఎవర్ స్టెప్ వీ కెన్ ఫర్ అవర్ సెల్ఫ్ డిఫెన్స్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ అటాక్ ఆన్ పాకిస్తాన్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ. ఇట్ ఈస్ నాట్ అన్ అటాక్ ఆన్ పాకిస్తాన్ సివిలియన్స్. మన గోఖలే గారు 2-3 సార్లు అన్నారు ఆ ప్రెస్ బ్రీఫింగ్లో దట్ మనం కావాలని వి చోజ్ బాలాకోట్ సో దట్ దేర్ ఇస్ నో సివిలియన్ డ్యామేజ్. సో దిస్ ఇస్ మై రీడింగ్ దట్ దేర్ ఇస్ రిజాల్వ్, దాంతోపాటు దేర్ ఇస్ రిస్ట్రెయింట్. కాబట్టి ఇప్పుడు మనం చూడాలి హౌ విల్ పాకిస్తాన్ రెస్పాండ్, దాట్ ఈస్ ద క్రిటికల్ క్వశ్చన్. సో పాకిస్తాన్ ముందున్నటువంటి నెక్స్ట్ స్టెప్ లక్ష్యాలు ఏంటి? పాకిస్తాన్ ఏం చేయగలదు? 2-3 ఆప్షన్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. సర్జికల్ స్ట్రైక్ అయినట్టుగా దే కెన్ సే దట్ దేర్ వాజ్ నో డ్యామేజ్ డన్. వాళ్ళు ఇండియా క్లెయిమ్ రిజెక్ట్ చేసి నథింగ్ వాజ్ డన్ అనుకోవచ్చు. అండ్ దెన్ దే కెన్ స్టడీ వాట్ వాజ్ ది రియాలిటీ. లేదా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఖురేషీ గారు, హీ హ్యాస్ కమ్ ఆన్ టెలివిజన్ అండ్ సెడ్ దట్ పాకిస్తాన్ రిజర్వ్స్ ద రైట్ టు రెస్పాండ్ అని, విచ్ మీన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ అ మిలిటరీ ఎస్కలేషన్ కెనాట్ బి రూల్డ్ అవుట్. దానికి మనం తయారుగా ఉండాలి. ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసే ఉంటారు వాళ్ళ పనులు. ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి, ఆర్మీ అవనివ్వండి, ఇంటెలిజెన్స్, నేవీ, అందరికీ అవర్ ఎయిర్ డిఫెన్స్, రేడార్స్ అవన్నీ దే వుడ్ బి అట్ హైయర్ లెవెల్స్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. కాబట్టి ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇన్ మై మైండ్ వుడ్ బి క్రిటికల్. పాకిస్తాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అది కూడా మనం చూడాలి. సో కొద్దిసేపు క్రితమే సుష్మా స్వరాజ్ కూడా 12 మంది విదేశాంగ శాఖలకు సంబంధించినటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి రాయబారులతో కూడా సమావేశమై ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించారు. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? పాకిస్తాన్ ఏకాకి చేయడానికి ఇదొక సందర్భం అనుకోవచ్చు. అనుకోవడం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇండియా పొజిషన్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యాస్ ఆల్రెడీ బ్యాన్డ్ దిస్ ఆర్గనైజేషన్ జైష్ మహమ్మద్. పాకిస్తాన్ ఎంతసేపు దట్ ఐదర్ వీ కెనాట్ డూ ఇట్ ఆర్ వీ విల్ నాట్ డూ ఇట్ అంటున్నారు, టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. సో ఐ థింక్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇప్పుడు ఈ ప్యారిస్లో మన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లా వాళ్ళు కూడా అక్కడ అదే సేమ్ ఒపీనియన్ వాజ్ ఎక్స్ప్రెస్, పాకిస్తాన్ షుడ్ డూ సంథింగ్ అని. అదే యుఎన్ నుంచి వచ్చిన పాకిస్తాన్కి FATF, ఆ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చిన అంటే గ్లోబల్ ఒపీనియన్. అప్పుడు టు సేవ్ పాకిస్తాన్స్ ఫేస్ వాళ్ళు దే కెన్ అగ్రీ దట్ దే విల్
జైషా మహమ్మద్, మసూద్ అజర్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే దెన్ డిప్లొమాటిక్ విండో విల్ ఓపెన్. కాబట్టి మై రిపీటెడ్ పాయింట్ ఈస్ దట్ ఈ మిలిటరీ ఎస్కలేషన్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఫర్ బోత్ కంట్రీస్. ఇప్పుడు ఇండియా చేయవలసిన పని మనం చేసాము. ఇట్ ఈస్ అ సిగ్నల్. పాకిస్తాన్ వాళ్ళు దీన్ని అసెస్ చేసి ఎంత డ్యామేజ్ అయింది ఏమిటో అనుకుని దెన్ దే కెన్ డిసైడ్. లేదా ఇఫ్ దే డిసైడ్ టు ఎస్కలేట్, ఐఎమ్ షూర్ ఇండియా ఇస్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మేము చూసాం గతంలో లాగా సస్టైనబుల్ స్ట్రైక్లో ఏదైతే ఎల్ఓసి వర్క్ చేశారు, ఇప్పుడు ఎల్ఓసి దాటారు, తర్వాత పిఓకే దాటి కూడా ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా దాటి వెళ్ళి ఈ యొక్క బాల్కోట్లో జరిపినటువంటి దాడి. సో మా బోర్డర్ దాటి వచ్చారు కాబట్టి మేము మళ్ళీ దాడులు చేయడానికి మేము వెనకాడమంటున్నారు. అంటే ఇది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ క్లెయిమ్ ఎంతవరకు సబ్ అంటారు? అండ్ ఐ వుడ్ సే దట్ మనం ఇండియా దీన్ని ప్రియంప్టివ్ స్ట్రైక్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ఇన్ పిఓకే ఆర్ అవుట్ సైడ్ పిఓకే ఈజ్ ఇమ్మెటీరియల్. రెండోది, ఇండియా ఇలాంటి అటాక్ క్యారీ చేసిందంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నారు దట్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ వయలేటెడ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ అని. కానీ మన మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్ చూస్తే అది లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి కూడా వితౌట్ క్రాసింగ్ ద బార్డర్ స్టాండ్ ఆఫ్ అటాక్ చేయగలదు. అంటే మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక పొజిషన్ నుంచి దాదాపు 100 to 150 కిలోమీటర్స్ వరకు ఇట్ కెన్ స్ట్రైక్ అ టార్గెట్. మనకి ఆపరేషన్ డీటెయిల్స్ ఇంకా తెలీదు. కాబట్టి మై పాయింట్ ఈస్ దట్ వీ షుడ్ నాట్ గెట్ టూ వరీడ్ అబౌట్ పిఓకే అవునా కాదా అని. ఇట్ ఈస్ ది టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మనం ఎక్కడ దొరికితే బాలాకోట్ అన్నారు, బాలాకోట్లో టార్గెట్ దొరికింది, సో ఇట్ వాజ్ అక్వైర్డ్. సో ఐ థింక్ ఇండియా మోదీ గారు చేసిన పొజిషన్ అంటే యాక్షన్ ఏమిటంటే దట్ వెరీ ఫర్మ్ సిగ్నల్ ఇస్ గోయింగ్ దట్ ఇండియా విల్ టేక్ యాక్షన్ whenever there is a terror attack. అది మనం ఎంతవరకు ఈ పాలసీ మనం ఇలా కంటిన్యూ చేస్తామో విల్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్స్ రెస్పాన్స్. కానీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ మేము చేసామంటున్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్స్ని చేయడం కోసం చేసామంటున్నారు. కానీ మనం చేస్తే అంటే భారతదేశం చేసేది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని అంతం చేయడానికి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేస్తే అవి దేని లక్ష్యంగా అటాక్ చేసే అవకాశం? పాకిస్తాన్ క్యాన్ డిసైడ్ వాట్ దే వాంట్ టు అటాక్. అంటే వాళ్ళకు కూడా చాయిస్ ఉంది. వాళ్ళు సివిలియన్ టార్గెట్ని అటాక్ చేయొచ్చు, ఎకనామిక్ టార్గెట్ని అటాక్ చేయొచ్చు, మిలిటరీ టార్గెట్ని అటాక్ చేయొచ్చు. సో దే హ్యావ్ టు సీ హౌ దే వాంట్ టు ఎస్కలేట్. వాళ్ళు ఉదాహరణకి మళ్ళీ ఇఫ్ దే డిసైడ్ దట్ దే వుడ్ అటాక్ మిలిటరీ టార్గెట్స్, ఇండియా దగ్గర రెస్పాన్స్ ఉంది, దెన్ వీ విల్ హ్యావ్ మేబీ అ లిమిటెడ్ మిలిటరీ ఆపరేషన్. కార్గిల్లో కూడా అయింది, ఇట్ వాస్ కాల్డ్ అ లిమిటెడ్ వార్. There are various levels. అంటే you can confine military action to one sector. కార్గిల్లో మనం అదే చేసాం. It was limited in geography along the line of control. లేదా you can extend it also. 1965 వార్లో it had gone to the IB, ఇంటర్నేషనల్ బార్డర్లో మనం డెజర్ట్లోకి వెళ్ళిపోయాం, రాజస్థాన్ గుజరాత్ డెజర్ట్లోకి. అలాగే ద డెసిషన్ నౌ ఆర్ ద బాల్, as I keep saying, is in Pakistan's court. How they want to respond and in what manner. అది ఎయిర్ స్ట్రైక్ అవుతుందా, ఇంకేమైనా యాక్షన్ ఉందా? సో వీ హ్యావ్ టు సీ. సో మిసైల్ దాడి ఒకవేళ పాకిస్తాన్ చేస్తే ఏమన్నా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది? పాకిస్తాన్ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, కానీ ఇట్ విల్ బి అ వెరీ వెరీ మేజర్ డెసిషన్ ఇఫ్ దే డిసైడ్ టు టచ్ దట్ లెవెల్. దట్ ఈస్ మై వ్యూ. భారత సైన్యం పంజా విసిరింది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోకి వెళ్లి మరీ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. 21 నిమిషాల వ్యవధిలో 3 చోట్ల బాంబుల వర్షం కురిపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే కాకుండా ఏకంగా పాకిస్తాన్లోకే మన వైమానిక దళం దూసుకెళ్లింది. అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో 300 మందిని హతమార్చింది. యుద్ధానికి సై అంటోంది. పాక్ కంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పైచేయిగానే ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తే పరిస్థితి ఏమిటి? మనకున్న అనుకూలతలేమిటి? పాకిస్తాన్కు ఉన్న ప్రతికూలతలు ఏమిటి? మన బలం ఎంత? పాకిస్తాన్ వాళ్ల దగ్గరున్న ఆయుధాలు ఎన్ని? భారత సైన్యం ముందు పాక్ సైనికులు ఏమాత్రం సరితూగే అవకాశం లేదు. మన సైనికుల సంఖ్య 33 లక్షలకు పైమాటే. పాక్ సైన్యంలో త్రివిధ దళాలు కలిపి 11 లక్షల లోపే ఉంటారు. మన సైనికులలో 10 లక్షల మంది వరకు రిజర్వ్ సైనికులుంటారు. పాక్ ఆర్మీలో 5 లక్షల వరకు రిజర్వ్ సైనికులుంటారు. యుద్ధం వస్తే కొన్ని రోజుల వ్యవధిలోనే మనం రిక్రూట్మెంట్ చేపట్టి యుద్ధంలోకి సైన్యాన్ని తీసుకునే వీలుంది. పాకిస్తాన్ కు కొంత సమయం పడుతుందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. భారత ఆర్మీ వద్ద 4000 యుద్ధ ట్యాంకులున్నాయి.
అందులో ఎక్కువ భాగం రష్యా సాయంతో రూపొందించిన అత్యాధునిక T-72 యుద్ధ ట్యాంకులే. పాకిస్తాన్ వద్ద 700 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చైనా సహకారంతో పాకిస్తాన్లో తయారు చేసుకున్న యుద్ధ ట్యాంకులే. అవి మన T-72 ట్యాంకులతో పోటీ పడలేవు. భారత్ వద్ద 600కు పైగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 400 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మన ఫైటర్ జెట్స్ వేగంతో పాక్ ఫైటర్ జెట్స్ పోటీ పడలేవని అనేక సందర్భాల్లో పాక్ రక్షణ రంగ నిపుణులే అంగీకరించారు. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద ఉన్న క్షిపణులే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాలున్నాయి. పాక్లోని ప్రతి నగరాన్ని టార్గెట్ చేయగల అగ్ని లాంటి క్షిపణులను ఇప్పటికే ప్రయోగించి చూశారు. యుద్ధం వచ్చిన పక్షంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థల పనితీరు కూడా గుర్తించాలి. ఐఎస్ఐ కంటే మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సమర్థంగా పనిచేస్తుంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో ఐఎస్ఐ బలంగా ఉన్నట్లు సమాచారం. అందుకే అవసరమైతే మేధస్సుతో పాకిస్తాన్ను దెబ్బతీసేందుకు కూడా భారత్ సిద్ధం కావాలి. దేశం తలెత్తుకునేలా పాక్పై దాడులు జరగాలి. తెల్లవారక ముందే ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిగాయి. 20 నిమిషాల వ్యవధిలో 3 చోట్ల 1000 కిలోల చొప్పున బాంబులు జారవిడిచాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా మొదటి దాడి తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు జరిగింది. 12 మీరాజ్ 2000 విమానాల్లో బయలుదేరిన వారిలో ఒక బృందం బాల్కోట్లోని ఉగ్రవాద శిబిరంపై బాంబుల వర్షం కురిపించింది. తొలుత ఈ బాల్కోట్ ఎక్కడుందనే అనుమానం వ్యక్తమైంది. 2 బాల్కోట్లు ఉండడంతో అయోమయం నెలకొంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బాల్కోట్లో కాకుండా ఆక్రమిత కాశ్మీర్ను సైతం దాటిపోయి మన సేనలు పాకిస్తాన్లోకి వెళ్లిపోయాయి. ఆ దేశంలోని ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంపై వైమానిక దాడులు జరిగాయి. మొదటి దాడి జరిగిన 13 నిమిషాలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని చీకోట్లో ఉగ్ర శిబిరంపై దాడి జరిగింది. మరో 6 నిమిషాల్లోనే మూడోది ఆఖరుది అయిన ముజఫరాబాద్ ప్రాంతంలోని ఉగ్రవాద కేంద్రంపై దాడి చేశారు. 3 దాడులను సమర్థంగా పూర్తి చేసుకుని మన మీరాజ్ విమానాలు అందులోని పైలట్లు సురక్షితంగా వెనక్కొచ్చేశారు. విమానాలకు ఒక గీత పడలేదు. మన వైపు నుంచి బొట్టు రక్తం చిందలేదు. మీరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ విమానం చిమ్మ చీకట్లో కూడా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్ తో శత్రువుల్ని ఆటోమేటిక్ గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. మీరాజ్ 2000లో సింగిల్ సీటర్, 2 సీటర్, మల్టీ రోల్ పైలట్లున్నాయి. ఈ విమానంలో 9 చోట్ల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మీరాజ్ 2000 సొంతం. కార్గిల్ యుద్ధంలో మీరాజ్లు బాగా ఉపయోగపడ్డాయన్నది నిర్వివాదాంశం. 1999లో కార్గిల్ యుద్ధంలో ఒక MiG-21, MiG-27 యుద్ధ విమానాలను పాక్ బలగాలు కూల్చేశాయి. ఆ మర్నాడే భారత్కు చెందిన మరో Mi-17 హెలికాప్టర్ను కూడా కూల్చేశాయి. దీంతో పదాతి దళానికి అండగా నిలవాల్సిన వాయుసేన కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. దీంతో భారత్ వాయుసేన కూడా మీరాజ్ 2000 యుద్ధ విమానాల నేతృత్వంలో ఆపరేషన్ సఫేద్ సాగర్ ను ప్రారంభించింది. 2 మీరాజ్ యుద్ధ విమానాల స్క్వాడ్రన్లను రంగంలోకి దిగాయి. దాదాపు 55,000 కిలోల బరువున్న బాంబులను శత్రు శావరాలపై జారవిడిచాయి. ఫలితంగా
పదాతి దళం వేగంగా ముందుకు కదిలి పలు శిఖరాలను పాక్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్నాయి. పాక్ పై యుద్ధం చేయాలంటే మీరాస్తో వైమానిక దాడులు సరైన పరిష్కారమని భారత సైన్యం గుర్తించింది. మిరాజ్ విమానాలు తక్కువ బరువుంటాయి. తమ కంటే ఎక్కువ బరువున్న ఆయుధాలను, బాంబులను మోసుకెళ్తాయి. శబ్ద వేగానికి 2.2 రెట్లు వేగంతో అవి దూసుకెళ్తాయి. గంటకు 2300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంటాయి. నిజానికి మన యుద్ధ విమానాల రాకను పాక్ ఆర్మీ రాడర్లు గుర్తించాయి. అడ్డుకునేందుకు F-16 విమానాలను పాకిస్తాన్ సిద్ధం చేసింది. కానీ అంతలోనే వైఖరి మార్చుకుంది. దీర్ఘకాలిక ఇబ్బందులను వస్తుందని గుర్తించింది.